పూరి రథయాత్రలో జరిగిన తొక్కిసలాట, అంతకుముందు సింహాచలం, తిరుమల, కుంభమేళ, చాముండీదేవి, నైనాదేవి ఆలయాల్లో తొక్కిసలాటలు. వరుసగా ఆలయాలు, మత వేడుకల్లో ఎందుకీ కల్లోలం? మాస్ హిస్టీరియానే కారణమా? గుంపుగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మరణాలు ఆగుతాయి? మతపరమైన కార్యక్రమాలు, ఉత్సవాల సమయంలో దేవాలయాల్లో తొక్కిసలాటలు జరగటం పరిపాటిగా మారింది. పూరి రథయాత్ర సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 30 రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదికను దర్యాప్తు బృందం సమర్పించనుంది. గుండీచాదేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 3 మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. పూరి జగన్నాథంలో గతంలో జరిగినటువంటి కుంభమేళలో కానీ దానికి ముందు జరిగినటువంటి సింహాచలంలో కూడా చాలా బాధాకరం. భక్తులు కూడా కొద్ది సమయాన్ని పాటించి ప్రత్యేక దినాలలో ఎక్కువ అటువంటి కార్యక్రమాలకు వస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, లోకల్ ఉన్నటువంటి అధికారులు కూడా కొద్ది పటిష్టమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మా భావన. ఎందుకంటే ఎవరికైనా భక్తులకి ఒక ప్రత్యేక దినం, ఒక శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, లేదంటే పూరి జగన్నాథ్ చేసేటువంటి యాత్రలలో భక్తులు పాల్గొనాలని చాలా ఉత్సాహంగా వెళ్తారు. కాబట్టి అక్కడ మనం కూడా ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఆఫీసర్లు వాళ్ళు దృష్టి పెట్టుకొని ప్రత్యేక దినాలను ఎక్కువ జనం వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా ఆకతాయిలో లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ రద్దీ రాకూడదని చెప్పేటువంటి వ్యక్తులు కొన్ని చోట్ల కొందరు ఉంటారు. అంటే ఉద్దేశపూర్వకంగా ఉందా లేదా ఉద్దేశపూర్వకంగా లేదనేది కూడా అక్కడ పరిస్థితులు బట్టి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి, వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టి అటువంటి చర్యలు చేయకుండా వాళ్ళ మీద శిక్షించగలిగితే ఎవరికైనా అటువంటి ఆలోచన వస్తాడో వాళ్ళు కూడా భయపడతారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవాలనే తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో ఈ ఘటన జరిగింది. 7 మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ ఏడాది జనవరిలో మౌని అమావాస్య రోజు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 37 మంది చనిపోయారని ప్రభుత్వం చెబుతున్నా దాదాపు 100 మంది జాడ తెలియటం లేదు. 2013 ప్రయాగ్రాజ్, 2010లో హరిద్వార్, 2003 నాసిక్, ఇలా తొక్కిసలాట లేని కుంభమేళాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అక్టోబర్ 13న మధ్యప్రదేశ్లోని దాటియా జిల్లాలోని రతన్గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. 2024లో ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. 300కు పైగా జనం గాయపడ్డారు. జూలై 2న భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్లో ఈ తొక్కిసలాట జరిగింది. 2023 మార్చి 31న ఇండోర్లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతూ ఉండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు. 2005 జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మందర్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులుకొడుతూ ఉండగా కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. రాజస్థాన్లోని చాముండాదేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. అప్పట్లో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. శబరిమల చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటన 2011లో చోటు చేసుకుంది. శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి గాయాలయ్యాయి. బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు. 2012 నవంబర్ 19న పట్నాలోని గంగానది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛర్ పూజ సందర్భంగా వంతెన కూలింది. అప్పటి తొక్కిసలాటలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022 జనవరి 1న జమ్మూ కాశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. రాజమండ్రిలో 2015 పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
మామూలుగా గుంపులో ఉన్నప్పుడు మనిషి ప్రవర్తన కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. దర్శనం నుంచి ప్రసాదం వరకు తమకే ముందు లభించాలన్న ఆతృత, వదంతులను నమ్మటమే తొక్కిసలాటకు ప్రధాన కారణాలు. విచక్షణ కోల్పోతారు. ఎప్పుడైనా గుంపులో చిక్కుకుంటే సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. వెళ్లటమే కాదు, ఎలా బయటపడాలో మార్గాలను ముందే తెలుసుకోవాలి. ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. లేకపోతే వెళ్లటం మానేయాలి. మొన్న శ్రీవారి వైకుంఠ ఏకాదశికి టికెట్లు మంజూరు చేసే సమయంలో తొక్కిసలాట తిరుపతిలో జరగడం జరిగింది. నిన్న పూరి జగన్నాథ రథం లాగేటప్పుడు అక్కడ తొక్కిసలాట జరగడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇలాంటి లక్షలాది మంది భక్తులు గుమ్ముకూడే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పూరిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ మీద, ఎస్పీ మీద ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా ఒక క్యూ లైన్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో దాన్ని పూర్తి ప్లానింగ్తో చేసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తులకు కూడా నేను ఒకటి విన్నవించుకుంటున్నా, ఇలాంటి రద్దీ సమయాల్లో మనం కూడా కొన్ని జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. కొందరు ఆకతాయిలు ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేస్తున్నారా, సంఘ విద్రోహ శక్తులు దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యేనా, అలజడి సృష్టిస్తున్నారా, ఇది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటి కుట్ర కోణంలో కూడా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు పూర్తి జాగ్రత్తలు, భక్తులకి గీత కూడా పడకుండా వారిని కాపాడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆ లోకల్ టెంపుల్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. గుంపు పెద్దదైనప్పుడు అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలి. కింద పడిపోతే వెంటనే లేవటానికి ప్రయత్నించాలి. రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలు, బారికేడ్లకు దూరంగా ఉండాలి. జనం భారీగా గుమిగూడే మతపరమైన ఉత్సవాల్లో ఎంత భద్రత పెట్టినా, పటిష్ట ఏర్పాట్లు చేసినా దుర్ఘటనలను ఆపలేకపోవచ్చు. భద్రతా లోపాలుంటాయి. ప్రజల ప్రవర్తన కూడా ఇలాంటి దుర్ఘటనలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే గుంపులకు వీలైనంత దూరంగా ఉండటం ఉత్తమం. ఒకరోజు శుభం, మరోటి అశుభం అంటూ ఏమీ ఉండవు. దైవ దర్శనానికి పుణ్యస్నానాలను ఏ రోజైనా ఒకటేనని గుర్తించాలి.